మీ అబ్జర్వేషన్‌లో డాక్టర్ ఒబేసిటీ అండ్ డయాబెటిస్ 2 కలిసి ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? I would say now 1 in 5 or 4 persons coming who are obese have diabetes. ఓకే. So ఇంతకు ముందు it used to be ratio of 1 in 20. So now it has increased almost 4 times. హ్మ్. సో దాదాపు అండ్ మోర్ ప్రాబ్లమాటిక్ ఈజ్ ఇప్పుడు యంగ్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఇంతకుముందు ఎస్ ఏజ్ ఎంత? ఏజ్ ఈజ్ ఫ్రమ్ 16 to 25. ఓహ్! సో ఇంతకుముందు మనమే చూస్తే 200 కేజీస్ మన దగ్గర ఎక్కడ ఉంటారు అని అనుకుంటారు మనమే. 200 పేషెంట్స్ అంటే 15 years బ్యాక్ మేము 18 years బ్యాక్ బెరియాట్రిక్ సర్జరీ చేస్తే మేము ఫస్ట్ 200 కేజీస్ పైన చేసేది పేషెంట్ టుక్ 3 years టు కమ్ అండ్ వాళ్ళు కూడా ఫారెన్ పేషెంట్ ఉండేది దుబాయ్ నుంచి. హ్మ్. బట్ ఇప్పుడు మనమే హైదరాబాద్ నుంచి రెగ్యులర్ లోకల్ పేషెంట్స్ చూస్తున్నాను హూ ఆర్ 180, 200, 235 వరకు. Because of that craving for biryani, less physical activity, ignored by the surroundings, and they are into them. So దానివల్ల ఇది ఎక్కువ డయాబెటీస్ అండ్ ఒబెసిటీ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. సో యూజువల్‌గా మనం BMI అనేది చూస్తాము. ఏది క్రాస్ అవుతే మీరు యూ కన్సిడర్ ఇట్ యాజ్ ఒబేసిటీ? ఎప్పుడు మీరు కన్సిడర్ చేస్తారు ఒబేసిటీలో సో ఉందని? ద గైడ్ లైన్స్ లేడ్ బై ఆసి మా బేరియాట్రిక్ సొసైటీ ఉంది ప్లస్ IRDA ఫర్ ఇన్సూరెన్సెస్ ఈజ్ 35 పైన BMI ఉంటే విత్ కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉండడం, జాయింట్ పెయిన్స్, హార్ట్ డిసీజ్ ఏమైనా ఉండడం, అస్తమా, అబ్స్ట్రక్టివ్ స్లీప్